సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చాచా నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని పునరుద్ఘాటించారు. బాలలు తల్లిదండ్రుల కలలు ప్రతిరూపాలు అని, భావి భారత పౌరులని, వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పాలని ఆకాంక్షించారు. రేపటి భావి భారత పౌరులను తయారు చేయడంలో భాగంగానే విద్యారంగంలో ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా నిపుణులతో కూడిన విద్యా కమిషన్ ఏర్పాటు అయిందని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, ఆరోగ్యం విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజీ పడదని వారు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే దేశ భవిష్యత్తు మార్గం నిర్దేశకులు. పిల్లలకు స్వేచ్ఛనిద్దాం, వారి ఎదుగుదలకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన నెహ్రూ ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పులికృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ మల్లేశం, శానగుండ శ్రావణ్, పర్స సంతోష్, కత్తి రమేష్ గౌడ్, లింగాల శ్రీనివాస్, జల్లా ప్రభాకర్, రంగోలి రాజు, కొంకటి రాములు, ఎర్రల రాజు, కోరుకొప్పల సంపత్, ఇస్కిళ్ల ఐలయ్య, బోనగం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు బెజ్జంకి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెజ్జంకి చౌరస్తా వద్ద నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఈ దేశ తొలి ప్రధానిగా నెహ్రూ గారు స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో జైళ్లలో ఉండి బ్రిటిష్ వారు ఎంతో నిర్బంధించిన నరకయాతన ఓర్చుకొని స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో కీలక పాత్ర పోషించిన మహోన్నతమైన వ్యక్తి నెహ్రూ గారు. భారతదేశ రూపురేఖ నిర్మాణం చేసిన వ్యక్తి నెహ్రూ గారు. చిన్నపిల్లలు పనులకు పోవద్దు, లేబర్ పనులకు పోవద్దు, బడులకు పోవాలనే ఒక మంచి ఆలోచన చేసిన వ్యక్తి నెహ్రూ గారు. ఈరోజు కంప్యూటరీకరణ, ఈ విద్యా వ్యవస్థ ఇదంతా ఆ రోజు నెహ్రూ గారు కన్నా కలలే. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, అలాంటి మహానుభావుని ఆశయాలు నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తగా, మరీ ముఖ్యంగా ఈ దేశ పౌరునిగా, భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఈయనే అది కాకుండా ఆయన పేరు కూడా చాచా నెహ్రూ అని పిలుస్తారు. నేటి బాలలే రేపటి భారత పౌరులన్న ఉద్దేశంతో నెహ్రూ గారు యువతలను ఎంతో ప్రోత్సహించి స్వాతంత్రోద్యమప్పుడు అనేక ఉద్యమాలు చేసి, క్విట్ ఇండియా ఉద్యమము, స్వాతంత్రోద్యమం నుంచి 10-15 సంవత్సరాలు జైలు జీవితం గడిపి జైల్లో ఒక రచయితగా, ఒక పండితుడిగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక రాజకీయవేత్తగా ఎన్నో పదవులు అనుభవించి అయినా కూడా అందరికీ భారతదేశంలోని